హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఒంగోలు జిల్లాకి విమానాశ్రయం రాబోతుంది. సో మొత్తం ఏపీలో 14 విమానాశ్రయాలు ఒక్కసారిగా డెవలప్ అవబోతున్నాయి. ఉన్నది 7 విమానాశ్రయాలు అయితే కొత్తగా వీటిని 14 విమానాశ్రయాలు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సో ఇది చాలా మంచి విషయం. సో దీంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటనేది మనం మాట్లాడదాం. అయితే ఇవి ఎప్పటికి అవుతాయి, నిజంగా ఇవి అవుతాయా లేదా అనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఇందులో కొన్ని విమానాశ్రయాలు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినవి, కానీ అప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అక్కడే ఆగిపోయింది పరిస్థితి. సో అలా ఇంతకాలం సాగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మన ఏపీ నుంచే ఒక విమానశాఖ అధికారి మంత్రి ఉన్నారు కాబట్టి, కేంద్ర మంత్రి. సో తద్వారా మళ్ళీ కొత్తగా ఒక ప్రణాళికలు అయితే మొదలుపెట్టేశారు. సో ఇందులో ముఖ్యంగా ఈ మా ఒంగోలు జిల్లాకి అయితే రాబోతుంది. సో కాబట్టి నాకైతే ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్యాక్టర్. సో ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడదాం. ఒంగోలులో ఎప్పుడో 2004-7 మధ్యలోనే విమానాశ్రయం తీసుకురావాలి అని చెప్పేసి అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. సో ఆ ప్రయత్నించిన టైంలో కొంత భూమిని కూడా సేకరించే ప్రయత్నం చేసి ఆ కొత్తపట్నం తాలూకా అల్లూరు, ఆలూరు ఆ ప్రాంతాల మధ్యలో దాదాపు 650 ఎకరాల భూమి అవసరం అవుతుంది అని అధికారులు డిసైడ్ చేసుకొని ఆ మధ్య ప్రాంతంలో దాన్ని కలెక్ట్ చేసుకున్నారు. అయితే ఆ సేకరించిన తరువాత దానికి సంబంధించి కొన్ని వివాదాలు తలెత్తాయి. అంటే రకరకాల వ్యక్తుల భూములు ఉంటాయి, అలాగే మధ్యలో ప్రభుత్వ భూమి ఉన్నా సరే ఇలాంటివి కొన్ని డిస్ప్యూట్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి అవి కాస్త వివాదాస్పదమైవి. సో ఆ వివాదాలు త్వరగా తెమలక అదలా సాగిపోయింది. ఇలా వెళ్తే దీంట్లో మరో కారణం కూడా ఉంది. అదేంటంటే ఒంగోలులో ఆల్రెడీ పెద్ద తీర ప్రాంతం. సో ఒంగోలు చాలా పెద్ద తీర ప్రాంతము, అక్కడ ఆక్వా సాగు కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల అక్కడ పోర్ట్ అయితే తీసుకురావాలని చెప్పేసి గతంలో ప్రతిపాదన చేశారు. సో తర్వాత ఆ పోర్టు నిర్మాణానికి అయితే చర్యలు చేపట్టి జరుగుతూ ఉంది. సో ఈ ప్రాసెస్లో పోర్టు అలాగే ఎయిర్పోర్టు, సో ఈ రెండు తేవడం అనేది రిస్క్ అని చెప్పేసి ఆలోచించారు. రాయమపట్నం దగ్గర పోర్టు, అలాగే ఈ ఏదైతే అల్లూరు, ఆలూరు దగ్గర ఎయిర్పోర్టు, రెండు ఒకే జిల్లాకు అనేది రిస్క్ అయిన ప్రాసెస్. సో ఇందులో ఏదో ఒకటి మాత్రమే మనం కన్ఫర్మ్ చేసుకుందామని అనుకొని చివరికి ఒకదానికి కన్ఫర్మ్ అయ్యారు. తర్వాత రెండోది మాత్రం లైట్ తీసుకున్నారు. సో ఈ ఎయిర్పోర్ట్ అనేది ఇక అలా వెళ్ళిపోయింది అనమాట. తరువాత ఇప్పటికి 20 సంవత్సరాలకి తిరిగి ఇది ప్రతిపాదనకు వచ్చింది. అయితే ఇప్పుడే ఎందుకు వచ్చిందని చూస్తే, చంద్రబాబు గారు ఒక 2 రోజులు ఢిల్లీ పర్యటన చేశారు కదా. సో ఈ ఢిల్లీ పర్యటనలో అమిత్ షా గారితో అనేక విషయాలు చర్చించారు ఏపీకి సంబంధించి అభివృద్ధి ప్రణాళికల గురించి. అందులో ఈ ఎయిర్పోర్ట్ల విషయం కూడా ఒకటి. ఆయనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ కేంద్ర మంత్రి, విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కూడా ఆయన భేటీ అయ్యి కొన్ని గంటల సేపు దాని మీద చర్చించారు. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు గారు ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. అంటే ఎయిర్పోర్ట్స్ రాబోతున్నాయి, మొత్తం 14 ఎయిర్పోర్ట్స్ మేము డెవలప్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు. అంటే ఉన్న ఎయిర్పోర్ట్లను మరింతగా అభివృద్ధితోటి డెవలప్ చేయడం, అంటే మౌలిక సదుపాయాలు పెంచడము, అదేవిధంగా కొత్త ఎయిర్పోర్ట్లు తీసుకురావడం పూర్తి స్థాయిలో. సో ఇది ఆయన చేసిన ఆలోచన. ఈ ఆలోచన అయితే బ్రహ్మాండంగా ఉంది. మరి దీనికి వర్క్ కూడా, గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆయన అన్నాడు. అయితే ఇందులో ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఏ ఎయిర్పోర్ట్లకి ఈ డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ఒకసారి గమనిస్తే 2007-14 మధ్యలోనే దగదర్తి, అట్లాగే దుగరాజపట్నం, అట్లాగే ఒంగోలు, సో ఈ 3 ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు అనుకొని కూడా ఇక ఈ ఒంగోలు ఎప్పుడైతే డ్రాప్ అయిపోయిందో పూర్తి ఫోకస్ అంతా కూడా దగదర్తి, మిగతా వాటి మీద పెట్టారనమాట. సో అక్కడ కొద్దిగా చలనం అయితే వచ్చింది. సో పనులు అయితే జరుగుతున్నాయి. ఇదిలా అవుతూ ఉండగా మరికొన్ని కూడా ప్రతిపాదనలోకి వచ్చాయి. సో అవేంటంటే ముఖ్యంగా దొనకొండకు సంబంధించింది. దొనకొండలో కూడా ఎయిర్పోర్ట్ ఒకటి డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్నారు కదా, కానీ అది ఎప్పుడైతే ప్రస్తావనకు వచ్చిందో అప్పుడే ఈ ఒంగోలు ఎయిర్పోర్ట్ అనేది పక్కకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఒకే జిల్లాలో 2 కూడా అవసరం లేదు కాబట్టి దీనికి ప్రయారిటీ ఇస్తారు అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టారు. చివరికి ఇది లేదు, అది లేదు. అలా ప్రకాశం జిల్లాకి పూర్తి స్థాయి అన్యాయం అయితే జరిగి చివరికి పెద్ద అభివృద్ధి లేని జిల్లాగా ఏర్పడింది. అసలు ఒంగోలుకి ఎందుకు ఇది అవసరం, అసలు ఒంగోలుకి ఎయిర్పోర్ట్ ఎందుకు అవసరం అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే ఒంగోలు మరీ పెద్ద సిటీ ఏం కాదు, విజయవాడ లాగానో లేకపోతే మరొక తిరుపతి లాగానో అయిన సిటీ కాదు. సో అక్కడ ఏంటయ్యా అంటే ముఖ్యంగా వ్యాపారానికి అత్యంత అనువుగా ఉండి, అలాగే కొన్ని వ్యాపార సంస్థలు నడిపిస్తున్నది గెలాక్సీ గ్రానైట్. సో ఇక్కడ గ్రానైట్ అనేది, చెమకుర్తి గ్రానైట్ ఎంత పెద్దదో అందరికి తెలిసిందో. సో ఈ ప్రాంతంలో ఉన్న ఈ గెలాక్సీ గ్రానైట్ అనే క్వాలిటీ ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అనమాట. సో ఆ ఇంటర్నేషనల్ డీలింగ్స్కి సంబంధించి ఎప్పుడు కూడా ఈ వ్యాపారంలో ఎక్కువ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక ప్రాసెస్. సో కాబట్టి ఆ గుర్తింపు అనేది దీనికి వస్తుంది కాబట్టి ఇక్కడ అవసరం అనేది ఒక చర్చ. దాంతోపాటు ఆక్వా కూడా చాలా భారీ స్థాయిలో జరుగుతూ ఉంటుంది జిల్లా తీర ప్రాంతం మొత్తం మీద కూడా. సో ఇది కూడా ఒక కారణం. అలాగే పొగాకు ఉత్పత్తులు, పొగాకు అనేది వాణిజ్య పంట. సో ఈ వాణిజ్య పంట మొత్తం ఏపీలోనే ఎక్కువగా పొగాకు ఎక్కడ పండిస్తారంటే ఒంగోలు జిల్లాలోనే. సో ఇక్కడ ఆ పొగాకు సంబంధించిన ఈ పరిశ్రమలు కావచ్చు, వీటి వల్ల కూడా ఇది అవసరం అనే ఒక ప్రతిపాదన అయితే వచ్చింది. సో ఇటువంటివన్నీ కూడా దీంట్లో యాడ్ అయ్యాయి. అలాగే వాన్పిక్ ప్రతిపాదన కూడా గతంలో జరిగింది. సో ఈ వాన్పిక్ ప్రతిపాదన వల్ల కూడా ఇది ఖచ్చితంగా వస్తే బాగుంటుంది ఎయిర్పోర్ట్ అనే చర్చ అయితే వచ్చింది. ఇప్పటికైతే ఇది ఓకే అయింది.
మరి దొనకొండ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే గతంలో నేను దొనకొండ మీద ఒక వీడియో చేశాను, అది సమగ్రంగా ఉంటుంది, దాన్ని చూడండి. సో దొనకొండలో ఏం రాబోతుంది అనేది బ్రీఫ్గా చెప్పుకుంటే, ఇక అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం అయితే లేదు, కానీ ఎయిర్ క్లస్టర్ అలాగే ఏవైతే డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ తయారు చేయడానికైతే ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక అయితే వేశారు. సో ఇప్పుడు ఆ ప్రణాళికలో భాగంగా అక్కడ భూమి సేకరణ కానీ ఆ పనులు కానీ జరుగుతున్నాయి. సో దీంట్లో భాగంగా ఒక ట్రైనింగ్ ఏవైతే వాటిని టెస్ట్ చేయడానికైతే ఒక చిన్నపాటి రన్వే, ఒక చిన్నపాటి ఎయిర్పోర్ట్ లాంటిది ఏర్పాటు చేస్తారు. అంటే ఒక లోకల్ జెట్స్ దిగడానికి వరకు పనికొస్తుందేమో అది. సో అంతవరకు అయితే డెవలప్ చేయొచ్చు దాన్ని. ఇక తర్వాత ఏం చేస్తారనేది మనం చూడాలి. ఆ చుట్టుపక్కల కూడా కొన్ని పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్పేసి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఒకవేళ అవి వస్తే దాన్ని కొద్దో గొప్ప బెటర్గా ఆ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసే అవకాశం అయితే ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్ కాకపోయినా లోకల్ లెవెల్లో. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మరి ఎప్పుడు చేస్తారనేది చూడాలి. అయితే దీనికి సంబంధించి గత 10 రోజుల క్రితమే పార్లమెంట్ సమావేశాల్లో మాగుంట శ్రీనివాసులు గారు ఈ విషయం ప్రస్తావించారు. మా ఒంగోలు ఎయిర్పోర్ట్ సంగతి ఏంటి, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. దీంట్లో కూడా ఎయిర్పోర్ట్లను మీరు ఏపీలో ఉన్న ఎయిర్పోర్ట్ల మీద చర్యలు తీసుకోండి, ఖచ్చితంగా డెవలప్ చేయండి అని చెప్పేసి ఆ ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి 60%, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40% ఏదైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో సో ఆ ఖర్చును భరిస్తూ మీరు దీన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ప్రతిపాదన కూడా చేశారు. సో ఆయన అనుకున్నట్టుగానే అలాగే చంద్రబాబు గారి పర్యటన ఫలితమో లేకపోతే రామ్మోహన్ గారి పట్టుదలలో కానీ ఈ నిర్ణయం అయితే చాలా అద్భుతంగా వచ్చింది. సో దీని మీద ఎలాంటి పనులు జరుగుతాయని మనం ఇంకా చూడాల్సి ఉంది. దీంతో పాటు తిరుపతికి సంబంధించింది కూడా ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి, ఎందుకంటే ఇక ఎయిర్పోర్ట్ల టాపికే వచ్చింది కాబట్టి అది కూడా మనం మెన్షన్ చేసుకుంటే బాగుంటుంది. తిరుపతి ఎయిర్పోర్ట్ని మరింత ఉన్నతమైన స్థితిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఇంకా బెటర్గా డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలనే ఆలోచన అయితే చేస్తున్నారు. ఇప్పటిదాకా తిరుపతి ఎయిర్పోర్ట్ మీద డెవలప్మెంట్ అయితే సరిగ్గా లేదు, అది మామూలుగా రన్ అవుతూ వస్తుంది. కానీ ఇంతవరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఏపీ మొత్తానికే ఒక భారీ స్థాయిలో ఒక ఐకానిక్ లెవెల్లో ఇంతవరకు లేదు. ఒక శంషాబాద్ లాగానో ఈ విధంగా, లేకపోతే ఒక ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాగానో ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ లేదు. ఇప్పుడు గన్నవరం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మామూలు ఎయిర్పోర్ట్లే. అలాగే విశాఖ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ అయినా సరే దానికి ఉన్న వనరులు కావచ్చు ఇదంతా కూడా చాలా పరిమితిలోనే ఉంటుంది. సో ఆ తిరుపతి ఎయిర్పోర్ట్ని ఇంకా రెండింతలు బెటర్గా చేయాలనే ఆలోచన అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నారట. సో ఇది దీంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ టాపిక్.